దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 20th మే 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనము. డ్యూటరానమీ చాప్టర్ 6 and verse 25. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నీతి గురించి ఇచ్చిన ఒక వివరణ ఏమంటున్నారంటే, నీతి మనకు ఎప్పుడు కలుగుతుందంటే, దేవుడు మనతో పలికిన ప్రతి మాటను, దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను మనము అనుసరించి నడిచినప్పుడు మనకు నీతి కలుగును. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఇట్ షల్ బి అవర్ రైచియస్నెస్ ఇఫ్ we observe to do all these commandments before the Lord our God as he had commanded us. Then you are righteous. In the Old Testament, క్రొత్త నిబంధనలో మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దాని అర్థం ఏంటి తెలుసండి? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన వారు నీతిమంతులని కనపరచాలంటే నీతి ఫలమును ఫలించాలి. You have to bear the fruits of righteousness to say that you are righteous. So what are the fruits of righteousness? నీతి ఫలం అంటే ఏంటండి? దేవుడు చెప్పినట్టు చేయడమే. దేవుడు చెప్పినట్టు చేయడమే నీతి ఫలమును ఫలించుట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. అంటే మనము ఆయన నీతిని అనుసరించి నడవాలి, అంటే ఆయన వాక్యానుసారంగా నడవాలి. కనుక జస్ట్ బికాస్ యు ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ and you become the righteousness of God and you just behave whatever you want is wrong. నీవు యేసు రక్తము చేత కడగబడి నీకు బైబిల్ ప్రకారం నీ నీతిమంతుడిగా తీర్చబడ్డానని అనుకుంటూ నీకు నచ్చినట్టు, దేవునికి నచ్చినట్టు కాదు, నీకు నచ్చినట్టు నువ్వు ప్రవర్తించినట్లయితే అది నీతి కానే కాదు. హిందీ में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 6 अध्याय और 25 वचन पढ़ रहे हैं. ड्यूटरनॉमी चैप्टर 6 और वर्स 25 पढ़ रहे हैं. और यदि हम अपने परमेश्वर यहोवा की दृष्टि में उसकी आज्ञा के अनुसार इन सारे नियमों को मानने में चौकीस करो तो वह हमारे लिए धर्म ठहरेगा. वो हमारे लिए धर्म, परमेश्वर का हर बात को जब हम निभाते हैं वो हमें धर्म ठहराएगा. आज हम बिना कुछ क्रिय से यीशु मसीह के लहू के वजह से हम धर्मी बन गए. धर्मी बन जाने के बाद हमसे क्या उम्मीद किया जा रहा है कि हम परमेश्वर के वचन के अनुसार चलें. మనము దేవుని వాక్యానుసారముగా నడవాలి, అనుసరించి నడవాలి. నీతిమంతులైతే చేయవలసిన పని అదే. అంటే నీవు అనుకుంటున్నావు నీతిమంతుడు అని, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవకపోతే నీ నీతి ప్రశ్నార్థకము. దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఒక డాక్టర్ ఒక వైద్యం చేస్తాడు, ఉపాధ్యుడు పాఠం చెప్తాడు, నీతిమంతుడు నీతి ఫలమును ఫలించాలి. సో ఇఫ్ యూ డోంట్ లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ రైచియస్నెస్ ఈస్ నాట్ ఫ్రూట్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, రక్షకుడా నాయన తండ్రి, మేము నీతి ఫలమును ఫలించవలనని ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, నీతిమంతులు నీతిని అనుసరించి నడవాలి ప్రభా, సహాయం చేయమని అడుగుచున్నాను. అవును తండ్రి, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము, నీతిని అనుసరించి నడవాలని మాతో ఈరోజు నాయన సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ ఒక్కరము నాయన మాకు ఇష్టం వచ్చినట్టు కాక మీ చిత్తానుసారంగా నడుటకు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
అదేవిధంగా పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, తండ్రి జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు వారి జాబ్స్తో తృప్తిపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారు నాయన దేవ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల రక్షకుడా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి మీరు కాపాడి దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించేవారు పరిచయం అంతట్లో కూడా మీ తోడు, మీ నీడ, మీ సహాయముకై, మీ రక్షణ భాగ్యానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, దేశంగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మైళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.